సాయంకాలం సాయంకాల కార్యక్రమం. రజనీష్ రోజు సాయంకాలం పాఠశాల గ్రౌండ్ మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చునేవాడు. అతని చుట్టూ 10, 12 మంది మిత్రులు కూర్చునేవారు. వారికి తాను కొత్తగా చదివిన పుస్తక సారాంశాన్ని వినిపించేవాడు. ప్రశ్నోత్తరాలు, వాద వివాదాలు జరిగిన తర్వాత తన ముఖ్య అభిప్రాయం ఓషో చెప్పేవాడంట. తనకంటే పెద్దవారు కూడా వినడానికి వచ్చేవారంట. వీళ్ళు 10, 12 మంది ఆ చెట్టు కిందున్న ఒక అరుగు పైన కూర్చొని ఆయన చదివిన ఏ పుస్తకమైతే చదివారో ఆ పుస్తక సారాంశాన్ని అందరికీ వివరించేవారు. విన్న వాళ్ళందరూ ప్రశ్నలడగడము, వాళ్ళ ఒపీనియన్స్ వాదించుకోవడాలు, వాద వివాదాలన్నీ జరుగుతూ ఉండేయంట. ఇదంతా జరిగిన తర్వాత రజనీష్ గారు అప్పుడు ఆయన అభిప్రాయాన్ని చెప్పేవారంట. దాన్ని వినడానికి కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చేవారు అంటున్నారు. ఒక మిత్రుడు సుకుల్ అడిగాడు, మిత్రమా, నీవు రోజుకొక కొత్త అభిప్రాయం తీసుకొస్తావు. మొదటనేమో ఆజాదు హిందూ సైన్యము నిర్మాణం చేశావు అన్నావు. తర్వాత మరలా రాష్ట్రీయ స్వయం సేవా సంఘంలోకి వెళ్ళావు. అంటే ఆర్ఎస్ఎస్ అండి. ఇప్పుడు నువ్వు మార్క్స్ వాదం గురించి కమ్యూనిజం గురించి అంటున్నావు. మరి ఏది సరైంది? ఓసారేమో ఆజాద్ హిందూ సైన్యం అంటావు, ఒకసారేమో రాష్ట్రీయ సేవా సంఘంలోకెళ్ళావు, ఇప్పుడేమో కమ్యూనిజం గురించి మాట్లాడుతున్నావు. ఏది సరైంది? ఇప్పుడేమో నీవు ధర్మం ఇంకా కమ్యూనిజం తర్వాత దాని తర్వాత ఏమంటున్నారంట, ఇప్పుడేమో నువ్వు ధర్మము, ఆధ్యాత్మికత దీని గురించి చర్చిస్తున్నావు. ఇంకా నీవు మగ్గా బాబా, మస్తో బాబా మరియు సన్యాసుల వద్దకు కూడా నువ్వు అసలు ఎందుకు వెళ్తావు? ఇందులో ఏది సరైంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అడిగారంట. రజనీష్ జవాబిచ్చాడు, ఏదైనా సంస్థలోకి వెళ్ళావో అప్పటి వరకు అక్కడ మంచి చెడ్డ అనేవి తెలియవు, వెళ్ళవో. ఏదైనా సంస్థలోకి నువ్వు వెళ్ళనప్పుడు అసలు ఆ సంస్థ ఏంటి, అందులో జరిగేది ఏంటి, అక్కడ ఉన్న మంచి చెడులు నీకు తెలియవు. నీకు నీ సొంత అనుభవం కలగదో అప్పటి వరకు ఇతరుల మాట నమ్మకూడదు. భారతదేశంలో స్వాతంత్రం కానప్పుడు ప్రతి భారతీయుడు అందులో చేరవలసిన అవసరం ఉండేది. దేశము స్వాతంత్రమైంది కావున ఇప్పుడు అవసరం లేదు. అయితే ఇప్పుడు స్వాతంత్రం రాకముందు అంటే ఇప్పటికి 'రజనీష్' గారు ఇది మాట్లాడేటప్పటికల్లా మనకు స్వాతంత్రం వచ్చేసింది. అయితే ఏమంటున్నారు, ఏ సంస్థలోకైనా వెళ్ళినప్పుడు దాని గురించి మనకు తెలుస్తుంది. అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాము. బయట నుంచి ఎంతమంది మనం అందులోకెళ్ళకుండా ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా ఆ మాటలను నీ స్వయం అనుభవంగా పొందనప్పుడు నమ్మకూడదు అంటున్నారు. ఇంకా అప్పుడు భారతదేశానికి ఇంకా మనకి ఫ్రీడమ్ రాలేదు కాబట్టి నేను వాటిలోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది నేను చూశాను. రాష్ట్రీయ స్వయం సేవా సంఘంతో ఆకర్షితుడయ్యాను నేను. కానీ అక్కడ అనుశాసనం పేరుతో ప్రతి ఒక్కరి వ్యక్తిత్వాన్ని సమాప్తం చేస్తున్నారు. ఇంకా హిందూ మతం గొప్పదని ఇతర మతాలతో వైరం కూడా వాళ్ళు నేర్పిస్తున్నారు. మన మతమే గొప్పది అని వేరే మతాలతో వాళ్ళతో వైరాన్ని వాళ్ళు నేర్పిస్తున్నారు అందులో. అక్కడ చాలా సంకుచిత భావం అనేది ఉంది. మనమే గొప్ప, మిగతా వాళ్ళు తక్కువ అనే భావన, సంకుచితమైన భావన అక్కడుంది అంటున్నారు. ఆయన వెళ్ళిన వాటి గురించి చెప్తున్నారు. ఇంకా కమ్యూనిస్టు నిజమే పలుకుతున్నారు వాళ్ళు. కమ్యూనిస్టులందరూ నిజమే చెప్తున్నారు. వాళ్ళేమంటున్నారు, ధర్మాచార్యులు, రాజులు, సామంతులు, జమీందారులు, ధనవంతులు, బీదవారిని పీడిస్తున్నారు వీళ్ళందరూ. వారు ఇది సమాప్తం కావాలంటున్నారు. ఇంకా మగ్గా బాబా, మస్తో బాబా మరియు నిజమైన సాధువుల ప్రపంచంలో ఉండి కూడా వాళ్ళు సాధువుల ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచానికి అతీతంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు సాధువులు ఈ ప్రపంచంలో ఉండి కూడా ఈ ప్రపంచానికి అతీతమైన స్థితిలో ఉన్నారు. వారికి ఏదో లభించింది. వారి వద్ద శాంతి, ఆనందం కలుగుతుంది. ఆ రహస్యము మరియు సత్యాన్ని నేను తెలుసుకోదలిచాను. ఒక్కొక్కటి చూశాను నేను. ఇప్పుడు ఈ మస్తో బాబా, మగ్గా బాబా వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను అంటే, ఈ ప్రపంచంలోనే ఉంటూ వాళ్ళు అతీతమైన స్థితిలో ఉంటున్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు నాకు శాంతి, ఆనందం నాకు కలుగుతున్నాయి.
కాబట్టి అసలు ఈ రహస్యం ఏంటి? వీళ్ళ దగ్గరికెళ్తే నాకీ ఆనందం ఎందుకొస్తుంది? ఎందుకీ శాంతి కలుగుతుంది? అని ఈ రహస్యాన్ని, సత్యాన్ని తెలుసుకోదలిచాను నేను అని చెప్పారంట. సోనీ అన్నాడు, "ఈ మాటలొదిలేయి ఇంకా. ఇంక ఇక్కడికి ఈ మాటలొదిలేసేయి. స్కూల్లో ఏదో ఒక గలాబా, గోల జరగక చాలా రోజులైతుంది మన స్కూల్లో. రేపు ఏదో ఒకటి నువ్వు సృష్టించు. అప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది" అని ఈ సోనీ అనే అబ్బాయి చెప్పాడంట రజనీష్‌తో. అప్పుడు రజనీష్ ఆలోచించి అన్నాడు, "రేపు ఇప్పటి వరకు చూడని గలాబా ఉంటుంది మన స్కూల్లో. అందరూ చెప్పమని అడిగితే ఏం జేస్తావు? మరి ఎట్లా చేస్తావు నువ్వు అనేసి అడిగితే, రేపు నేను తరగతికి గాడిద మీద కూర్చొనొస్తా. అందరూ ఈ ఈ విషయం విని అందరూ పకపకా నవ్వి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారంట. ఇంకా నెక్స్ట్ టాపికు డ్రాయింగ్ క్లాసు. ఉన్నత పాఠశాలలో రజనీష్‌కి చాలా ఇష్టమైన విషయము డ్రాయింగ్. రతన్ లాలా డ్రాయింగ్ మాస్టర్ మరియు ఆయన పీటీ టీచర్ కూడా. అతనికి రజనీష్ అంటే చాలా ఇష్టం. అతడు పీటీ క్లాస్‌తో ముక్తినిచ్చాడు. ఎందుకు అంటే రజనీషు రోజు 3, 4 మైళ్ళు కాలినడక నడుస్తాడు. గంటల కొలది నదిలో ఈదుతాడు. కుస్తీలు పడతాడు. అతనికి అవసరానికి మించిన వ్యాయామం అవుతుంది. కావున ఆయనకు పీటీ క్లాస్ అనేది అవసరం లేదు. కాబట్టి ఆయన ఆ క్లాస్‌కి రావాల్సిన అవసరం లేదు. ఇంకా డ్రాయింగ్ మాస్టర్ తరగతిలోకి రాగానే రజనీష్‌తో అడిగేవాడు. ఆయన పీటీ సారు, డ్రాయింగ్ మాస్టర్ కూడా కదా! ఇంకా పీటీకి ఆయన క్లాస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే డ్రాయింగ్ మాస్టర్ తరగతిలోకి రాగానే రజనీష్‌తో అడిగేవాడంట. "ఈరోజు కొత్త కథలేమైనా ఉన్నాయా రజనీష్" అని. రజనీష్ అన్నాడు, "కథలకేం తక్కువ, నేను భూతనాథ్ కథ వినిపిస్తాను" అని అన్నారంట రజనీష్ గారు. "కానీ మీరు పిల్లలకు అప్పుడప్పుడు డ్రాయింగ్ నేర్పించాలి కదా! నేనే ఎప్పుడు కథలు చెప్తూ ఉంటే ఎట్లా మీ డ్రాయింగ్ క్లాస్‌లో? మీరు ఈ డ్రాయింగ్ ఏయడం కూడా నేర్పించాలి కదా!" అని ఓషో గారంటే రతన్ లాలా అనేవాడంట, "మామిడి పండు, జామ పండు వేయడం పెద్ద గొప్పేం కాదు. పరీక్షలకు 2 నెలల ముందు ఈ డ్రాయింగ్ వేయడం ఎట్లానో నేను నేర్పిస్తాను. మీకు అప్పుడు చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది. మర్చిపోరు" అని ఆయన చెప్పారంట. "రజనీష్, నువ్వు ఇంత మంచి డ్రాయింగ్ వెయ్యడం ఎక్కడ నేర్చుకున్నావు?" అని ఆయన అడిగారంట. ఆ! అడిగితే రజనీష్ గారు జవాబిచ్చారు. "నేను కుచ్వాడాలో అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు గ్రామవాసులు గోడల పైన వేసే పటాలను చూసి నేను ఈ డ్రాయింగ్ వేయడం అనేది నేర్చుకున్నాను. నేను అమ్మమ్మ ఇంట్లో ఉండి వాళ్ళ గోడల పైన జాజు, సీమ సున్నంతో చే సీమ సున్నంతో చెట్లు, గుట్టలు, నదులు, జంతువులు మరియు పక్షుల బొమ్మలను నేను వేసేవాన్ని. అప్పుడు వాళ్ళ మాస్టర్ అన్నాడంట ఇదంతా విని, కళ అనేది ఆ ఈశ్వరుడి యొక్క ప్రసాదం. రజనీషు చదివిన ఆయన బుక్‌లో చాలా పుస్తకాలు చదివేవాళ్ళు కదా అండి రజనీష్ గారు. అయితే ఆయన చదివిన పుస్తకాలలో భూతనాథ్ కథ ఇదంతా ఆయనకు చెప్పిన తర్వాత ఆయన ఈ భూతనాథ్ కథ వినిపించడం ప్రారంభించాడంట ఆ క్లాస్‌లో. ఇంకా నెక్స్ట్ కెమిస్ట్రీ టీచరు మిస్టర్ నిగమ్. చెట్ల మీద రజనీష్‌కి చెట్టు మీద ఎక్కడము చెట్ల పైనెక్కడం రజనీష్‌కి చాలా సరదా. ఒకరోజు సాయంత్రం కెమిస్ట్రీ టీచర్ ఇంటి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు మీద ఎక్కి సూర్యాస్తమయం చూస్తున్నాడంట. అదే సమయంలో ఏం జరిగింది? కెమిస్ట్రీ టీచరు తన భార్యను కొట్టుకుంటూ బావిలో పడేశాడు. తర్వాత ఆయనే అరుస్తున్నాడంట. ఏమని? "నా భార్య బావిలో పడింది. కాపాడండి, కాపాడండి" అని అరుస్తున్నాడు. పక్కన వారు వచ్చి బావి నుండి ఆవిడని తీసే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే ఆమె చనిపోయింది. అప్పుడు ఆయన టీచరు ఏడ్చే నటన చేయడం స్టార్ట్ చేశాడంట. ఆయన ఏడుస్తున్నట్టుగా నటించాడు. ఇది అందరికీ చెప్తే నమ్మరని రజనీష్ ఏం చేశారంట, ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నతో ఈయన జరిగిన సంగతంతా చెప్పి, "నేను పోలీసులకు రిపోర్ట్ ఇవ్వాలా నాన్న" అని వాళ్ళ నాన్నని సలహా అడిగారంట. అప్పుడు తండ్రన్నాడు, "ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. పోలీసులకు రిపోర్ట్ చేస్తే లంచం తీసుకొని కేసును క్లోజ్ చేసేస్తారు. నీవు సాక్ష్యం కొరకు 4 సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సొస్తుంది" అని వాళ్ళ నాన్న అన్నారంట.
13 రోజుల తర్వాత మిస్టర్ నిగము తరగతిలో హాజరు తీసుకుంటూ రజనీష్ పేరు పిలిచాడు. అంటే ఇంకా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వలేదు. 13 రోజుల తర్వాత ఆయన స్కూలుకెళ్ళినట్టున్నారు. అప్పుడు స్కూలులో వాళ్ళ క్లాస్ రూమ్‌లో హాజరు తీసుకుంటూ ఉంటే రజనీష్ పేరు పిలిచాడంట. అప్పుడు రజనీషు అతన్ని యెస్ సారు అనాల్సిన దానికి బదులు ప్రెజెంట్ మిస్టర్ అన్నాడంట. ఆయనకి ఆ మాస్టర్‌కి విపరీతంగా కోపంతో అన్నాడు. "యెస్ సార్ అనాలి. ఇదేమిటి ఇట్లా అంటున్నావు?" అనేసి ఆయన అంటే రజనీష్ అన్నాడంట, "మీకు సార్ అనడం సార్ శబ్దానికే అవమానం. మిస్టర్ అనడం కూడా నీకు చాలా అధికమే." రజనీష్‌ను ప్రిన్సిపల్ వద్దకు తీసుకెళ్ళాడింక. ఈ మాటలు విన్న తర్వాత ఆయన ప్రిన్సిపల్ వద్దకు తీసుకెళ్ళి, "ఇతడు నన్ను ఇట్లా మాట్లాడి అవమానపరిచాడు" అని చెప్పాడంట. ప్రిన్సిపలు రజనీష్‌ని అడిగాడు. "ఈ విషయంలో నువ్వేమంటావు? ఇట్లా ఇట్లా మాట్లాడడం ఇది కరెక్టేనా?" అని అడిగితే రజనీష్ అన్నాడు, "నేను మిస్టర్ నిగమ్ ఇంటి పక్కన ఉన్న మామిడి చెట్టు మీద కూర్చొని చూశాను. ఇతడు తన భార్యను కొట్టుకుంటూ తెచ్చి బావిలో తోశాడు. తర్వాత గట్టిగా అరిచాడు. నా భార్యను కాపాడండి, నా భార్య బావిలో పడింది అని. ఇరుగు పొరుగు వారు బావి నుండి ఆమె శవాన్ని తీశారు. ఏడ్చే నటన చేశాడు. ఏ ఏ కొట్టు నుండి సారాయి కొంటాడో వారి అబ్బాయితో అడిగిపిస్తా నేను. ఆయన రోజూ మీ కొట్టుకొచ్చి సారాయి కొంటాడా లేదా అని. మరియు ఇంకేం జేస్తాడట ఆయన, రోజూ వేశ్య ఇంటికెళ్తాడాయన. వేశ్య ఇంటి దగ్గరలో ఉన్న ఒక అబ్బాయితో నేను అడిగిపిస్తాను. ఆయన వెళ్తాడా లేదా అని ప్రూవ్ చేస్తాను. ఇతని చరిత్ర నాకు తెలిసినందున నేను ఈయనని సారని అనలేను. మిస్టర్ నిగమ్ ఇదంతా వినగానే అతని ముఖం తెల్లబడింది. శరీరమంతా వణకసాగింది. మరియు ఇతని అబద్ధమని రజనీష్ చెప్పింది అబద్ధమని ప్రతిరోధించాడు. ఆర్గ్యూ చేయడం స్టార్ట్ చేశారంట. ఇంకా ప్రిన్సిపల్ ఇదంతా వినన్నాడు, "నీ ముఖము, నీ వణుకుడు చెప్తోంది. నువ్వు చేసింది తప్పో రైటో, అది కరెక్టా కాదా అని." ఇంకా ఆయనేమన్నాడంట, "నీ వణుకుడు తెలుపుతుంది రజనీష్ నిజమని" అని ప్రిన్సిపల్ అన్నాడు. అతడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి రిపోర్ట్ ఇవ్వలేదు. అదే చాలా గొప్ప అనుకో అని అతనికి రోజు అటెండెన్స్ వెయ్యమని చెప్పేసి, "ఇక్కడి నుంచి వెళ్ళు" అని చెప్పేసి ప్రిన్సిపల్ అన్నారంట టీచర్‌ని. ఆ రోజు నుండి పిల్లలందరూ ప్రెజెంట్ మిస్టర్ అనడం మొదలుపెట్టారు క్లాస్ రూమ్‌లో. ఈ అవమానాన్ని భరించలేక పొడవైన సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. లాంగ్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత త్యాగపత్రం పంపి ఊరు వెళ్తుంటే రజనీష్ వీడ్కోలు చెప్పడానికి స్టేషన్‌కి వెళ్ళాడు. అంటే రిజిగ్నేషన్ చేసేశారు. చేసి ఆయన ఊరు వెళ్తూ ఉంటే రజనీష్ ఏం చేశారంట, వీడ్కోలు చెప్పడానికి స్టేషన్‌కెళ్ళాడంట, రైల్వే స్టేషన్‌కి. మిస్టర్ నిగమ్ చూసి అన్నాడు, "నీవు నా ప్రతిష్టనంతా మట్టిలో కలిపావు. నిన్ను చూస్తే నిన్ను నమిలాలనిపిస్తుంది నాకు. నా ముందు నుంచి నువ్వసలు వెళ్ళిపో ఇక్కడి నుండి" అని అన్నారంట ఆయన. రజనీష్ నవ్వుతూ అన్నాడంట, "నీవు మనుషుల మాంసం కూడా తింటావా? ఎవరు చేసింది" అని అడిగి, "ఎవరు చేసింది వారు తప్పక అనుభవించాల్సిందే. ట్రైన్ రాగానే నీవే నా ముందు నుంచి వెళ్తావు" అని చెప్పేసి ట్రైన్ వచ్చింది చెప్పేశారంట. "నువ్వు నా ముందు నుంచి ఎళ్ళిపో అన్నారు గదా! ట్రైను రాగానే నువ్వే నా ముందు నుంచి ఎళ్ళిపోతావు" అని రజనీష్ అన్నారు. ట్రైన్ వచ్చింది. అతడు వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ గణిత మాస్టర్‌లో మార్పు. ఉన్నత పాఠశాలలో గ గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులను శిక్షించడంలో మంచి ఖ్యాతి పొందిన వ్యక్తంట. పిల్లల పిల్లలు లెక్కలు తప్పు చేసినా, అడిగిన దానికి సరిగ్గా జవాబు చెప్పకపోయినా బెత్తంతో వీపు మీద, తల మీద కొట్టేవాడు ఆయన. మొట్టికాయలు వేసేవాడు. పిల్లలు గిలగిలా తల్లడిల్లేవాళ్ళంట ఆయన ఇచ్చే పనిష్మెంట్‌కి. అతడు ఆయనేమని నమ్మేవాడంట, ఆ లెక్కల మాస్టరు, పిల్లల్ని కొడితే వాళ్ళు బాగుపడతారు. అప్పుడే వాళ్ళకు బుద్ధి పెరుగుతుంది అనేది ఆయన నమ్మకమంట. రజనీష్ మొదటి రోజే ఏం చెయ్యాలో ఆలోచించుకున్నాడు. ఈ మాస్టర్‌ని ఎట్లా హ్యాండిల్ జేయాలనేది ఆయన ఆలోచించుకున్నారు. టీచర్ రాగానే అందరూ లేచి నిలబడ్డారు. కానీ రజనీష్ మాత్రం లేవలేదు. మాస్టర్ కోపంతో అన్నాడు, "క్లాస్‌లో అనుశాసనాన్ని ధిక్కరిస్తే నేను సహించను.
అందరూ నిలబడ్డారు. నువ్వు కూర్చునే ఉన్నావు. దానికి శిక్ష 2 బెత్తాలు. రజనీష్ నిర్భయంగా జవాబిచ్చాడంట అది విని. విద్యార్థులను బెత్తంతో కొట్టడము చట్టం ప్రకారం అపరాధము. మీరు నన్ను 2 కాదు, 4 ఎన్నైనా కొట్టవచ్చు. ఇది గుర్తుంచుకోండి. నేను నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి మీ పైన రిపోర్ట్ ఇస్తా. అప్పుడు మీరు కటకటాలలో ఉండాల్సొస్తుంది. నేను లేచి మిమ్మల్ని గౌరవించడానికి మీలో ఏం కనిపించట్లేదు నాకు. గౌరవించడానికి. ఆరాధన పొందడానికి వ్యక్తిలో ప్రేమ పూర్ణ హృదయం ఉండాలి. భయభీతులను చేసి కాదు ఆరాధించడం అంటే. బహుశా మీకు ఇంట్లో కూడా ప్రేమ లభించట్లేదనుకుంటా. ఒకసారి మీరు ఆలోచించండి. హింస హింసతో నశించదు. ప్రేమతోనే నశిస్తుంది. ఇవి వాళ్ళ మాస్టర్‌తో రజనీష్ గారు చెప్పిన మాటలు. మాస్టరు పోలీస్ స్టేషన్ మాట వినగానే మొదటిసారి భయపడ్డాడు. ప్రిన్సిపల్‌తో ప్రార్థన గు ప్రిన్సిపల్‌తో అంటే స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత ప్రిన్సిపల్‌తో ప్రేయర్ గురించి గొడవ. దాని తర్వాత కెమిస్ట్రీ టీచర్ సంగతి ఇంతకుముందు మనం విన్నాం. తర్వాత ఏమంటున్నారు, ప్రసిద్ధ అడ్వకేటు శంభూబాబు ఇతని ఘనిష్ట మిత్రుడు. ఈ అడ్వకేటు శంభూబాబు ఈయనతోనే హ్మ్, ఈయనకి రజనీష్ అంటే చాలా ఇష్టం గదా! వీళ్ళిద్దరు మంచి మిత్రులు. ఆ శంభూబాబు, రజనీష్ గారు. సో, ఇవన్నీ ఆయనకు జ్ఞాపకమొచ్చాయట. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తా అంటున్నారు. ఈయన చూస్తే ఆ కెమిస్ట్రీ టీచర్‌ని పంపించేశాడు. ప్రిన్సిపల్ తోటి గొడవ పడ్డాడు. ఇంకా ఈయనకి ఆ అడ్వకేట్ శంభుబాబుతో పరిచయాలున్నాయి. ఇవన్నీ గుర్తొచ్చాయి ఆ మాస్టర్‌కి, లెక్కల మాస్టర్‌కి. కృష్ణుని, బుద్ధుని, జీసస్ బోధల్ని అన్నీ జ్ఞాపకమొచ్చాయంట. 5 నిమిషాలు మౌనంగా కుర్చీలో కూర్చొని ఆయన ఆలోచించాడు. తర్వాత చదివించడం ప్రారంభించాడు. గట్టిగా కాక ప్రేమతో. తప్పు చేసినా కూడా ఎవరిని కొట్టలేదంట క్లాస్‌లో. ఇంటికి వెళ్ళే సమయాన పళ్ళు, మిఠాయిలు తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళ భార్య పిల్లలకు ప్రేమతో అవిచ్చి ప్రేమతో వ్యవహరించాడట ఆ రోజు. ఇంకా ఇంట్లో అందరూ భయపడేవారాయన్ని చూస్తేనే. కానీ ఈరోజు అందరూ ఆశ్చర్యపోయారు. బడిలో కూడా అందరితో ప్రేమతో మాట్లాడడం ప్రారంభించాడంట. ఈ మాటలు ఆయన ఇవన్నీ గుర్తొచ్చిన తర్వాత కృష్ణుడు చెప్పిన మాటలు, బుద్ధుడు చెప్పిన మాటలు, జీసస్ బోధనలు, ఆ బోధనలన్నీ ఆయనకొకసారి జ్ఞాపకమొచ్చాయి. ప్రేమతో వ్యవహరించు, హింస హింసతో నశించదు. ప్రేమతోనే హింస అనేది నశిస్తుంది. ఈ మాటలు రజనీష్ గారు చెప్పిన తర్వాత ఇవన్నీ ఆయనకు గుర్తుకొచ్చాయి. ఆ రోజు నుంచి ఆయన ఇంట్లో పిల్లలతో ప్రేమతో ఉంటున్నాడు. స్కూల్లో స్టూడెంట్స్‌తో ప్రేమగా ఉంటున్నాడు. అయితే ఏమంటున్నారింకా బడిలో కూడా అందరితో ప్రేమతో మాట్లాడడం ప్రారంభించాడంట ఆయన. దారిలో విద్యార్థులకు టీచర్ అగుపడితే ఈయనని చూస్తే ఆ పిల్లలందరూ తప్పించుకొని ఎళ్ళిపోయేవారంట. వామ్మో! ఈయననా అని. కానీ ఇప్పుడేం జేస్తున్నారంట, దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కరిస్తున్నారంట. కొందరైతే ఏకంగా పాదస్పర్శ కూడా చేస్తున్నారంట ఆ లెక్కల మాస్టర్‌కి. మొదటిసారి సహజ స్వాభావిక ప్రేమ, ఆదరణ ప్రాప్తించినందుకు ఆయన అయ్యాడు అంటున్నారు. ఈ మార్పుకు కారణం ఎవరైనా అడిగితే ఏమాత్రం వెనకాడకుండా రజనీష్ వల్లనే ఈ మార్పు అని చెప్పేవారంట. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. శాస్త్రి గారు భూతంతో భయపడ్డాడు. ఉన్నత పాఠశాలలో పండిత్ శివానంద శాస్త్రి సంస్కృతం చదివిస్తూ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, అతన్ని ప్రార్థించాలి అని ఉపదేశించాడు. అతడు ప్రాతకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి వీళ్ళ నామాలను గట్టిగా ఉచ్చరించేవాడంట. దీనివల్ల ఇరుగు పొరుగు వారికి ఆ సమయాలలో చదువుకునే విద్యార్థులకి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది ధార్మిక కార్యక్రమం కావున ఎవ్వరు కూడా పండితుణ్ణి ఆపే సాహసం చేసేవాళ్ళు కాదంట. ఒకరోజు పండితుని పక్కన ఉండే ఒక విద్యార్థి రజనీష్‌తో అతని జపాన్ని ఆపమని చెప్పేసి వేడుకున్నాడంట. అదే రోజు సాయంకాలం రజనీషు పండితుని ఇంటికెళ్ళి నమస్కరించి అన్నాడంట, "మీరు 3 గంటలు భగవంతుణ్ణి నామస్మరణ చేస్తారు. మీకేమైనా భయముందా?" అని అడిగారంట. అడిగితే ఆ శాస్త్రి గారు అన్నారంట, "నేను ఎవ్వరితో భయపడను.
రజనీష్ అన్నాడు, "మా తాత అంటూ ఉంటాడు, ఎవరు భయస్థులో వాళ్ళు గట్టిగా భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటారు. మీరు చాలా పిరికి పందలనుకుంటాను" అన్నారంట. ఆ శాస్త్రి అన్నాడు, "మీ తాత మతిపోయింది. అతని మాటలు నువ్వు నమ్మొద్దు. నాకు కూడా అనుమానంగా ఉంది. బు" అంటే అని ఆయనన్నారంట. "మీ తాత మతిపోయింది. ఆయన మాటలు నమ్మొద్దు" అని ఆ శాస్త్రి గారంటే, రజనీష్ గారు అంటున్నారు, "నాకు కూడా అనుమానంగానే ఉంది. భూతమన్ భూతమంటే ఏమంటున్నారిక్కడ, భూతముండే వేప చెట్టు కింద నుండి మీరు వెళ్ళే సమయంలో గట్టిగా భగవంతుని నామస్మరణ చేస్తూ తొందరగా నడుస్తారు. అప్పుడు శాస్త్రి అన్నాడంట, "ఈ రోజు నుండి నేను రాత్రిపూట వేప చెట్టు కింద నుండి వెళ్ళేటప్పుడు నామస్మరణ చెయ్యను. భూతం నన్ను ఏం చేస్తుందో చూస్తాను" అని అన్నారంట. రజనీషు అదే రాత్రి ఒక పాత టిన్ను ఇంకా ఈయనకి ఛాలెంజ్ చేశారు కదా అండీ! చూస్తా నేను భూతం ఏం చేస్తుందో నేనేం భయపడను. నేను ఈరోజు రాత్రి వేప చెట్టు కింద నుంచి నడుచుకుంటూ వెళ్తా. నేను ఏ నామస్మరణ చెయ్యను. నేను తొందరగా కూడా నడవను అని ఈ మాటలన్నీ చెప్పారు గదా! ఇంక రజనీష్ గారి ముందు ఛాలెంజ్ చేశారంటే ఏముంటుంది చూపిస్తాడాయన వాళ్ళ లోపల భయాలన్నింటిని. అయితే రజనీష్ అదే రాత్రి ఒక పాత టిన్ను డబ్బా తీసుకొని ఆ వేప చెట్టు మీద కూర్చున్నాడంట. అర్ధగంట తర్వాత శాస్త్రి గారు నిజంగానే మంత్రజపం చేయకుండా చెట్టు కింద నుంచి వెళ్తున్నాడు. రజనీషు నోరు మూసుకొని ముక్కుతో మాట్లాడారంట. "ఆగు శాస్త్రి నేనొస్తున్నాను" అని డబ్బాను గట్టిగా కొట్టి అతని మీద పడేశాడు ఆ డబ్బాని. ఆగు శాస్త్రి నేనొస్తున్నాను అని ఆ డబ్బా పడేసేటప్పటికల్లా అతని మాట ఆగిపోయింది. నిజమే ఏదో దయ్యమొస్తుంది వచ్చింది అని చెప్పేసి. ఆయన కింద పడి భూతం, భూతం అని అరుస్తూ పరిగెత్తాడంట. ఆ పరిగెత్తే క్రమంలో ఆయన ధోతి ఊడిపోయింది. ఆయన అట్లా నగ్నంగానే భయంతో ఇంటికి పరిగెత్తాడు. ఇంటివారు, పక్కవారు అందరూ అడిగారంట, "ఏమైంది? ఏమైంది?" అని. అతడన్నాడు, "ఈ పోకిరి రజనీష్ పని. పొద్దున్నే అతనితో నేను సవాల్ చేశాను. మంత్రం జపించకుండా వేప చెట్టు కింద నుంచి వెళ్తాను అని. వెళ్ళాను. భూతం నన్ను పట్టుకుంది." ఆయన చేసిన పనేంటి అంటే సవాల్ చేయడం. రజనీష్ గారు ఆయన నాతో సవాల్ చేశాడు. ఆయన సవాల్ చేశాడని చెప్పేసి నేను మంత్రజపం చెయ్యకుండా వేప చెట్టు కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పటికల్లా నన్ను భూతం పట్టుకుంది అని ఆయన చెప్పారంట. రేపు పొద్దున అతని పని జెప్తా. రజనీష్‌ని అంటున్నారింక. ఆయన వల్ల నేను మంత్రం జపించలేదు. ఆ భూతం నన్ను పట్టుకుంది. రేపు పొద్దున ఆ రజనీష్ సంగతి నేను జెప్తా అంటున్నారు. ఇదంతా ఆ పక్కనుండే ఆ అబ్బాయికి ఇదంతా తెలిసిందంట. రజనీషు ఆ డబ్బా, ధోతి తీసుకొని ఇంటికెళ్ళాడు. రెండో రోజు శాస్త్రి రజనీష్ ఇంటికొచ్చాడు. రజనీష్ ఆ డబ్బాతో సహా వచ్చి నమస్కరించి అన్నాడంట, "నేను విన్నాను రాత్రి మీకు భూతం పట్టిందంట. నీవు నన్ను బెదిరించావంట గూడా కదా! నిన్నే నేను చూసుకుంటాను. నువ్వు నన్ను బెదిరించావు గదా! నేనే నిన్ను జూసుకుంటాను చూడు. ఇదిగో ఇందులో భూతముంది" అని చెప్పేసి, "నీవు గట్టిగా మంత్రం జపిస్తే ఆ భూతాన్ని మీ ఇంటికి పంపిస్తా" అని చెప్పి, ఆ డబ్బాలో నేను భూతాన్ని బంధించాను. నువ్వు నువ్వు గనక గట్టిగా మంత్రజపం జేస్తూ ఉన్నావంటే, ఆ భూతాన్ని నేను మీ ఇంటికి పంపిస్తాను అని రజనీష్ గారన్నారంట. దానికి ఆహ్, ఆయనన్నారు, "బడిలో ఈ సంగతి అందరికీ చెప్తాను గూడా. నేను ఈ ఈ జరిగిన విషయమంతా చెప్తాను" అనన్నారంట. "నీ ధోతి తీసుకెళ్ళమంటే" శాస్త్రి అక్కడే వదిలి ఇక గట్టిగా జపించనని వెళ్ళాడు. ఆ డబ్బా తీసుకెళ్ళాడు గదా! ఈ ధోతి తీసుకెళ్ళమని జెప్పేసి ఆయననడిగితే దాన్ని మాత్రం తీసుకెళ్ళలేదంట. ఇదంతా రజనీష్ తండ్రికి తెలిసింది. తెలిసి ఆయన అడిగారంట, "ఇలా చేయడం తప్పు కదా! అతని ధోతి ఇచ్చి ఆయన్ని క్షమాపణ అడిగిరా" అనేసి వాళ్ళ తండ్రంటే, రజనీష్ అన్నాడు, "అతడు చేసిన సవాల్‌ని స్వీకరించి, అతడు భయస్థుడని నేను నిరూపించాను. ధోతి ఇస్తాను. కానీ నేనేం తప్పు చేశానని ఆయనని క్షమాపణ అడగాలి నాన్న" అని అడిగారంట. ఇంకా రజనీషు సాయంకాలం శాస్త్రి గారింటికెళ్లారు. వెళ్లి జరిగిందంతా చెప్పాడంట ఆయనతో. అది తనాడిన నాటకమని, భూతం లేదని, భగవంతుడు ఏమైనా చెవిటివాడా? మీరంత గట్టిగా జపిస్తారెందుకు? దానివల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. అని చెప్పేసి ఆయనకు ధోతి ఇస్తే ఆయన తీసుకోనన్నాడంట. తీసుకోనంటే దాన్నక్కడే వదిలేసొచ్చారు రజనీష్ గారు.
తర్వాత తెలిసింది రజనీష్ గారికి, ఆయన భయంతో ఆ ధోతిని ఏదో శ్మశానంలో ఎవరితోనో పడేయించాడంట. అప్పటినుంచి ఆయన గట్టిగా జపించడం మానేశాడు అని జెప్తున్నారు. ఇంకా శిక్ష ఇవ్వండి. నేను సిద్ధమే. నెక్స్ట్, రజనీష్ తరగతిలో ఏదో ఒక కొత్త అల్లరి చేసేవాడు ఎప్పుడు. ఎందుకంటే శిక్ష రూపంలో బయటికి పంపితే పాఠశాల వెనకాలున్న వృక్ష సమూహంలోకి వెళ్ళి పక్షుల సంగీతాలు వినేవాడు. కోతులు, ఉడతలు చెట్ల మీద ఆడే ఆట చూసి ఆయన ఎంతో సంతోషించేవాడు. తాను కూడా చెట్ల మీద ఎక్కి మామిడికాయలు, జామకాయలు తినేవాడు. టీచర్లు చదివించే చదువు రజనీష్‌కసలు నచ్చేది కాదు. శిక్ష అతనికి వరము. పనిష్మెంట్ ఇవ్వడం అనేది రజనీష్ గారికి వరము. విశాల ఆకాశంలో విహరించడానికి ఆయనకు అదొక ఆపర్చునిటీగా తీసుకునేవారంట పనిష్మెంట్‌ని. ఒకరోజు క్లాస్ టీచరు హాజరు తీసుకుంటుంటే రజనీష్ అన్నాడు, "ఉపస్థిత్ శ్రీమాన్" అని అన్నారంట. టీచర్ అడిగాడు, "అందరూ యెస్ సార్ అంటూ ఉంటే నువ్వు హిందీలో అంటున్నావేంటి?" అని అడిగారంట. రజనీష్ జవాబిచ్చాడు, "మీరు హిందీలో మాట్లాడతారు, హిందీలో ఉపన్యాసాలిస్తారు. నేను హిందీలో చెప్తే తప్పా? అందరూ బావిలో దూకితే నేను కూడా దూకాలా?" అని ఈ సమాధానం ఇచ్చారంట. అది విని ఆ టీచర్ గట్టిగా "యూ షటప్" అని అరిచాడంట. చెవులు పట్టుకొని 10 గుంజీలు తియ్యి నీకు పనిష్మెంటు. నువ్విట్లా మాట్లాడినందుకు 10 గుంజీలు తియ్యు అని చెప్పేసి చెప్తే రజనీష్ అన్నాడంట, "ధన్యవాదాలు సార్. పొద్దున వ్యాయామం చేయలేదు నేను. 10 ఏంటి 50 తీస్తాను" అని చెప్పి తీస్తూ గుంజీలు తీస్తూ 1, 2, 3, 4, 5 అని బిగ్గరగా లెక్క పెడుతూ ఉన్నాడంట. ఆ లెక్క పెడుతూ ఉంటే టీచర్‌కి కోపంతో అన్నాడంట. ఆయన కోపమొచ్చి, "నీతో గెలవడం మహా కష్టం. నువ్వు క్లాస్ నుంచి బయటికెళ్ళు" అని చెప్పేసి చెప్పాడంట. ఈయనకు కావాల్సింది అదే కదా! రజనీష్ సంతోషంతో చక్కగా బడి వెనక తోటలోకెళ్ళిపోయాడు. ఇంకా రెండవ గంటలో ఇతిహాస టీచరు అంటే హిస్టరీ టీచరండి. ఆయన మొఘలుల చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడంట. రజనీష్ నిలబడి అడిగాడు, "బాబర్ కొడుకు హుమయూన్, హుమయూన్ కొడుకు అక్బర్, అక్బర్ కొడుకు ఔరంగజేబు" ఇట్లా చెప్తుంటే టీచరన్నాడు, "నీకిది కూడా తెలీదా? అక్బర్ కొడుకు జహంగీర్." రజనీష్ జవాబిచ్చాడు, "ఎవరి తండ్రి ఎవరైతే ఎవరి తండ్రి ఎవరైతే ఏంటి? ఎవరి కొడుకు ఎవరైతే తెలుసుకుంటే ఈ వీయన కొడుకు, ఆయన తండ్రి అని తెలుసుకుంటే ఏం లాభం? ఇది చదివించి మీరు ఏం నేర్పించదలిచారు మాకు?" టీచర్ అన్నాడంట ఈ ప్రశ్నలకి, "నేను నేనేం నేర్పించను. పూర్వకాలపు సంగతులు తెలుసుకుంటే జ్ఞానం పెరుగుతుంది" అని చెప్పేసి టీచర్ అన్నారు. రజనీష్ అన్నాడు, "ఇదా జ్ఞానం అంటే? తండ్రి కొడుకు మధ్య వైరము, అన్నదమ్ముల మధ్య పగ, తండ్రి కొడుకును జైల్లో పెట్టడము, కొడుకు తండ్రిని బంధించడము, దర్బారులో నాట్యాలు, నాట్యగానాలు, మద్యపానాలు, సిపాయిలను ప్రజలను పీడించడం ఇదా జ్ఞానమంటే?" ఇది రజనీష్ గారు అడిగిన ప్రశ్నలు. ఇంకా టీచర్‌కి ఆయనకు కోపమొచ్చింది. కోపంతో అన్నాడు, "నీకు గుంజీలంటే ఇష్టం కదా! 50 తియ్యి ఇప్పుడు" అన్నారంట. రజనీష్ అన్నాడు, "తీస్తాను కానీ అపరాధం చెప్పనిదే శిక్ష విధించరాదు." టీచర్ అప్పుడు ఇది విని టీచర్ అన్నాడంట, "నువ్వు నీ వ్యర్థ ప్రేలాపన వల్ల ఆహ్, దానికి నేనిచ్చిన ఈ పనిష్మెంటు. నీ వ్యర్థ ప్రేలాపన మరియు అల్లరి. ఇది దీనివల్ల నీకు నేను ఈ శిక్షనిచ్చాను" అని చెప్పారంట. "సరే సార్, నాయి 2 అపరాధాలయ్యాయి. ఒకటేమో నేను వ్యర్థమైన మాటలు మాట్లాడానంటున్నారు. ఇంకోటి నేను అల్లరి చేశానంటున్నారు." సరే అని గుంజీలు తీయడం ప్రారంభించారంట. పిల్లలందరూ పకపకా నవ్వారు. టీచరు ఆ బల్లను గట్టిగా గుద్ది అన్నాడంట, "ఎందుకు నవ్వుతున్నారు? మీ అందరికీ శిక్ష వేస్తాను. నిశ్శబ్దం." అంటే రజనీషు తోటి విద్యార్థులతో అన్నాడంట, "గుంజీలనేవి శరీరానికి మంచి వ్యాయామం. మాస్టర్ గారు మీ అందరికీ శిక్ష వేశాడు. నాతో పాటు మీరు కూడా గుంజీలు తీయండి" అని రజనీష్ అనేటప్పటికల్లా క్లాస్‌లో ఉన్న పిల్లలందరూ లేచి గుంజీలు తీయడం ప్రారంభించారంట. మాస్టర్ ఇది చూసి ఆశ్చర్యంతో తలబట్టుకున్నాడు.
అయ్యో! క్లాసంతా గుంజీలు తీస్తున్నారు. ప్రిన్సిపల్ చూస్తే ఏమంటాడో ఏమో అని చెప్పేసి ఆయన తలబట్టుకొని ఆలోచిస్తున్నాడంట. ఈలోపే గంట మోగింది. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. ఆదేశం వద్దు సూచించండి. రజనీష్ 2, 3 రోజులు ఇంటికి పోనందున తండ్రి అమ్మమ్మ ఇంటికొచ్చి అన్నాడు, "రాజా నువ్వు 2, 3 రోజుల నుంచి ఇంటికి రావట్లేదు. మీ అమ్మమ్ మీ అమ్మ మీ అమ్మ మేమందరం కూడా ఎంతో ఆందోళన పడుతున్నాం." ఈ మాట అనేటప్పటికల్లా రజనీష్ అన్నారంట, "ఆందోళన పడవలసిన అవసరం ఏముంది? నేనిక్కడుంటానని తెలుసు కదా! నేను మీ వద్ద ఉంటే మీ అందరికీ ఇబ్బంది." ఇది విని తండ్రి అన్నాడు, "నీవు ఇక్కడికి వస్తే చదవడము, బడికెళ్ళడం మర్చిపోతావు. అక్కడికి దినంలో ఎప్పుడో రాత్రి మాత్రం వస్తావు ఇంటికి." రజనీష్ అన్నాడు, "నాన్న మొదలే మీరే మాట తప్పారు. నేను మీతో ఎన్నో సార్లు చెప్పా. మీరు నన్ను ఇది చెయ్యమని బలవంత పెట్టకండి. మీరు ఆదేశించారనుకోండి, దానికి నేను ఖచ్చితంగా వ్యతిరేకంగా చేస్తాను. నాతో మీరు ఏం కోరుతారో అది కేవలం సూచనప్రాయంగా సూచించండి నాకు. ఏది చెయ్యాలో అది నా అనుభవంతో నేను గుర్తిస్తాను. ఏది జరగాలో అది మీకు తెలీదు. నాకు కూడా తెలీదు. అది మన చేతిలో లేదు. కానీ నువ్వు ఇదే చెయ్యి అని మాత్రం నాకు చెప్పకండి. ఇది చెయ్యి సూచనప్రాయంగా సూచించండి. దాన్ని బట్టి నాకనిపిచ్చింది నేను జేస్తాను. దాని తర్వాత ఏం జరుగుతుందనేది అది మీకు తెలీదు, నాకు తెలీదు. అది మన చేతిలో లేదు అని రజనీష్ గారు జెప్పారంట. ఇంక ఈ మాటలు విని వాళ్ళ తండ్రికి కోపమొచ్చింది. అయితే మరి నీకేం కావాలిప్పుడు? అంటే రజనీష్ అన్నాడు, "మీ ఇష్టానుసారంగా నన్ను చెయ్యమని ఆజ్ఞాపించకండి. నాకు తెలుసు. నేను ఆర్థికంగా మీ పైన ఆధారపడి ఉన్నాను. మీరు తండ్రి కావడం, నేను మీకు పుత్రుడగుట అనేది సం సంయోజితము. అంటే అది ఆహ్, మన మనము మనము ఇద్దరం కలిసి చేసుకున్న ఒక మనం అరేంజ్ చేసుకున్నాము. మీరు తండ్రిగా రావాలని, నేను పుత్రుడిగా రావాలని మనం టుగెదర్‌గా మనం అరేంజ్ చేసుకున్నాం ఇది. మనందరం కూడా ఒక చైతన్యం యొక్క అంశలం మనం. ఇందుకే ఒకరిని మరొకరు ఆదరించాలి. ఈ విషయం చెప్తున్నారు. తండ్రి ఇదంతా విని నవ్వి అన్నాడంట, "మంచిది బాబా! నీవింటికి రా. నీవు ఎలా కోరుతావో అలానే జరుగుతుంది. నిన్ను ఎవ్వరూ ఆజ్ఞాపించరు" అని వాళ్ళ తండ్రి చెప్పారంట. "మీ తాత ఆరోగ్యం బాగుగానే ఉంది. నిన్ను జ్ఞాపకం చేస్తున్నారు. మీ తాతయ్య గారు ఆయన ఆరోగ్యం బావుంది. కానీ నిన్ను మిస్ అవుతున్నారు. నిన్ను జ్ఞాపకం చేస్తున్నారు. ఇంతకు ముందు తండ్రి చెప్పితే రాజాతో నీవు అన్ అందరికంటే ముందు నిద్ర నుండి లేస్తావు. అంటే నువ్వు అక్కడికి రావట్లేదు గదా! మీ తాతయ్య ఆయన ఆరోగ్యం బావుంది. ఆయన నిన్ను మిస్ అవుతున్నారు. ఎందుకంటే నువ్వు ఇంట్లో అందరికన్నా ముందే నిద్ర లేస్తావు. కాబట్టి తాతకు మందు గుర్తున్న పొట్లము పొద్దున 3 గంటలకు, 6 గంటలకు గుర్తులేని పొట్లము. అంటే మార్క్ చేసింది మెడిసిన్ అండి. మెడిసిన్‌కి ఒకటేమో మార్క్ చేసిన మెడిసిను ఆహ్, ఉదయం 3 గంటలకివ్వాలి. 6 గంటలకేమో మార్క్ చేయకుండా, గుర్తు లేకుండా ఉన్న పొట్లాన్ని 6 గంటలకి ఇవ్వాలి అని ఆహ్, రజనీషు అని చెప్పాడంట. "నువ్వు ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికెళ్ళిన తర్వాత మీ తాతయ్యకి నువ్వు మార్నింగే లేస్తావు అందరికన్నా ముందు కాబట్టి, నువ్వు తాతయ్యకి ఈ మెడిసిన్ ఇవ్వాలి. 2 ఉన్నాయి. ఒకటి మార్క్ చేసింది, ఒకటి మార్క్ చెయ్యంది" అని చెప్పారంట. ఉదయం 3 గంటలకొకటి, సాయంత్రం 6 గంటలకొకటి ఇవ్వాలి అని చెప్పి. తాత ఆరోగ్యము రజనీష్ గారు ఇస్తున్నారు. ఏమైంది? తాతయ్య ఆరోగ్యము మరింత అధికంగా చెడిపోయిందంట. వైద్యుడన్నాడు, "మందు వెనక ఇచ్చేది ముందిస్తున్నారు, ముందిచ్చేది వెనకిస్తున్నారు" అని జెప్పేసి దాని వల్లనే ఇట్లా జరుగుతుందని డాక్టర్ చెప్పాడంట. ఇంకా వాళ్ళ తండ్రి కోపంతో రాజాకు ఒక చెంపదెబ్బ వేసి అన్నాడు, "ఒకవేళ మీ తాతయ్యకి ఏమన్నా జరిగి ఆయన చనిపోతే ఏంటి పరిస్థితి? నువ్వెందుకిట్లా చేశావు?" అని చెప్పేసి అడిగితే రాజా శాంతితో అన్నాడంట, "మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడం నాకు స్వభావం అయిపోయింది. నాకది స్వభావమైనటువంటి అలవాటయిపోయింది. నేను ఆ అలవాటుకు వివశుడినయిపోయాను." అంటే ఆ హ్యాబిట్‌ని నా కంట్రోల్‌లో లేకుండా అయిపోయింది. మీరేది చెప్తే దానికి వ్యతిరేకంగా చేయడం అనేది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు.
మీరు నన్ను ఇంకా కొట్టండి. చేసిన అపరాధానికి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాన్న అని రజనీష్ గారు అన్నారంట. ఇదంతా విని తాత విని అన్నాడంట, రాజా నువ్వు అపరాధివి అనుకోకు. నీకు ఏది సరి అని అనిపిస్తుందో అదే చెయ్యి. నియంత్రణ అనేది కంట్రోల్ చేయడం అనేది పశువులకు అవసరం. నిజమైన మనిషికి తన సొంత మార్గం మీద నడవడం అనేది నడుస్తాడు నిజమైన మనిషి. ఇదంతా విని డాక్టర్ ముందే ఇదంతా జరుగుతుంది. వైద్యునికి ఇదంతా విని మతిపోయిందంట. నేను 2 పొట్లాలు తిన్నాను. వెనక, ముందు దానివల్ల భేదమేముంది? వాళ్ళ తాతయ్య అంటున్నాడు. 2 నా పొట్టలోకెళ్ళాల్సిందే. ఒకటి వెనకెళ్ళాల్సింది ముందెళ్ళింది. ముందెళ్ళాల్సింది వెనకే వెళ్ళింది. 2 పోవాల్సింది నా పొట్టలోకే గదా! దానివల్ల పెద్ద తేడా ఏముంది? అని ఆయనన్నారంట. ఇంకా ఏమంటున్నారు వాళ్ళ తాతయ్య, నేను వృద్ధుడనయ్యాను. నేను ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఇవన్నీ రాజా తండ్రి ఆహ్, అన్న మాటలు. నాన్న మీ మీ మరియు అతని అమ్మమ్మ అంటే ఈయన అంటున్నారు, రజనీష్ వాళ్ళ నాన్న అంటున్నారు, రజనీష్ వాళ్ళ తాతయ్య తోటి, "నువ్వు వీళ్ళ అమ్మమ్మ. మీ ఇద్దరి వల్ల మీరు చేసే ఈ ప్రేమ అనేది మీరు చూపించే ఈ ప్రేమ వల్ల ఆహ్, వ ఓషో రజనీషు రాజా కంప్లీట్‌గా చెడిపోయి మొండిలాగా తయారయ్యాడు మీరు చూపిచ్చే ప్రేమ వల్ల. ఇంట్లో కూడా ఇంకా ఏ పని చెయ్యట్లేదు. సరిగా చదవడు. కేవలం ఏం జేస్తాడు అంటే తర్కం చేయడం మాత్రం జేస్తూ ఉంటాడు." అప్పుడు రాజా అమ్మమ్మ ఇంటికెళ్ళిపోయాడంట. ఇంక ఇట్లా తిడుతూ ఉంటే, ఈ మాటలన్నీ అంటూ ఉంటే, అక్కడి నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కోపంగా ఎళ్ళిపోయినారు. ఎళ్ళిపోతే మళ్ళీ తండ్రి ఎళ్ళి ఆయనని ఆయనతో ఆయనని కామ్ డౌన్ జేసి మిత్రుల్లా మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తండ్రి, కొడుకులు మిత్రుల్లా తిరిగి ఇంటికొచ్చారు అని జెప్తున్నారు. రాజా బడికి వెళ్ళిన తర్వాత తండ్రి పరివారంలో అందరితో చెప్పాడు. ఏమని? నేటి నుండి ఎవ్వరు కూడా రాజాను ఆదేశించకండి. కేవలం సూచించండి. అతని ఇష్టానుసారం చెయ్యని ఆటంకపరచకండి. ఇంట్లో అతనికి ఏదైనా చేయటానికి సూచించినచో అతడే అయితే ఇది చెప్తే ఏం జరిగిందట, ఇంట్లో అతనికి ఏదైనా చెయ్యమని చెప్పేసి సూచించనిచో అతడే వారికి సూచించడం ప్రారంభించారట. అంటే ఇది చెయ్యి అని ఎవ్వరు ఆర్డర్స్ ఎయ్యకుండా మీరు సూచనప్రాయంగా చెప్పండి అని చెప్పారు కదా! అందరూ చెప్తూ ఉంటే రజనీష్ ఏం చేశారంట, తిరిగి వాళ్ళకు సూచనలివ్వడం ప్రారంభించారంట. తండ్రికి ఈ విషయం తెలిసి అడిగాడు, "రాజా నీకు సూచనలిస్తే నీవే తిరిగి వారికి సూచనలిస్తున్నావంట. ఈ సంగతి నీవు చెప్పనే లేదు నాకు." అంటే రజనీష్ జవాబిచ్చాడు, "సంగతి స్పష్టంగానే ఉంది. ఎందుకు అంటే మీరు అనుభవంతో సూచిస్తున్నారు. నాకు అనుభవం ఏమాత్రం లేదు. కానీ నేను కూడా సూచనలివ్వగలను. అనుభవ సూచనల వల్ల కొత్తగా లభించేదియు ఏమీ లేదు. అజ్ఞా అజ్ఞాతాన్ని తెలుసుకోవడానికి అనుభవం వ్యర్థం. అనుభవం వల్ల దర్పణము దుమ్ముతో కప్పబడుతుంది. అదే అనుభవం లేని వారి దర్పణము స్వచ్ఛంగా ఉంటుంది." అంటే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు దాన్నొక దర్పణం, ఒక మిర్రర్‌లా జూస్తే అదంతా ఆల్రెడీ వాళ్ళ యొక్క అనుభవంతో నిండిపోయి ఉంది. అదే ఏ అనుభవం లేని వాళ్ళకైతే అది స్వచ్ఛంగా ఉంటుంది. ఇంక ఏ ఎక్స్‌పీరియన్స్, ఏ ఒపీనియన్స్ లేవు కాబట్టక్కడ. మరి నేను కేవలం సూచనలిస్తున్నాను. వాటిని స్వీకరించమని నేనేం బలవంతం జేయట్లేదు అని రజనీష్ అన్నారట. ఇంకా ఈ మాటలన్నీ విని తండ్రి అనుకున్నాడు, ఇతనితో తర్కం జేయించడం అనేది అసంభవము అనుకున్నారంట. ఇంకా చివరగా అండి మాస్టరు 105 టాపిక్ అండి. ఇది చివరిది. మాస్టర్ రహమతుల్లా నియమాన్ని వదిలేశాడు. ఉన్నత పాఠశాలలో మాస్టర్ రహమతుల్లా మరియు మాస్టరు తులాసింహ చాలా క్రమశిక్షణ ప్రియులు వీళ్ళు. వారి పలుకుబడి కూడా వాళ్ళకి ఉంది. ఏంటి అంటే విద్యార్థులు వాళ్ళతో మాట్లాడే మరియు బయటికి వెళ్ళటానికి, అడగడానికి కూడా భయపడతారు వీళ్ళకి. అయితే విద్యా నూతన సంవత్సరం మొదటి రోజు వారిలా ఉపదేశించేవారంట. చూడండి పిల్లల్లారా, చదువుకున్న మనిషి గుర్తింపు క్రమశిక్షణ. గాడిదలకు, కుక్కలకు, కోతులకు క్రమశిక్షణ తెలీదసలు. ఎవరికైనా ఆరోగ్యం సరిగ్గా లేదనుకో సెలవు పెట్టి ఇంట్లో ఉండండి.
క్లాసుకొచ్చిన తర్వాత నాకు తలనొప్పొచ్చింది, కడుపు నొప్పొచ్చింది అంటే మాత్రము సెలవు దొరకదు. స్కూలు స్టార్ట్ అయిన మొదట్లోనే వీళ్ళిస్తున్న ఇన్‌స్ట్రక్షన్స్ ఈ ఇద్దరు టీచర్లు పిల్లలకి. ఈ నొప్పులన్నీ నెపాలే. వాటికి ప్రమాణమనేది లేదు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు. మాస్టర్ రహమతుల్లా ఘోషణ మరియు పిల్లలను భయపెట్టించడము రజనీష్‌కి ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఇక్కడేమన్నారండి, ఈ నొప్పులన్నీ ఒక నెపము, వాటికి ప్రమాణాలంటూ ఏమీ లేవు అన్నారు కదా! దాన్ని ఈయన ఛాలెంజ్‌గా తీసుకున్నారు. మాస్టర్ రోజు ఉదయం నమాజ్ చదివి తిరగడానికి వెళ్ళేవాడంట. ఒకరోజు ఉదయం రజనీష్ దారిలో కలిసి నమస్కరించి అడిగారంట. వాళ్ళ మాస్టర్‌ని రహమతుల్లా మాస్టర్‌ని అడిగాడంట. "మాస్టర్ గారు మీ నొసలు పైన నల్లటి మరకేంటి?" అని అడిగితే ఆయన గర్వంగా జవాబిచ్చాడంట. "నేను రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతాను. ఎవరైతే నమాజ్ చదివే వారికి మరక ఏర్పడుతుందో ఆహ్, నమాజు చదివే వారికి మరక ఏర్పడుతుంది" అనన్నారు. రజనీష్ అడిగాడు, "మీరు నమాజ్‌లో ఎవరిని ప్రార్థిస్తారు?" అని అడిగారంట. మాస్టర్ అన్నాడు, "అల్లాను" అంటే భగవంతుణ్ణి. రజనీష్ అడిగాడు, "అల్లా ఎక్కడున్నాడు? అతడు ఎందుకు అగుపడడు? అతడు అతడెక్కడున్నాడు? అతడున్న ప్రమాణం ఏంటి?" అంటే ఆయన ప్రూఫ్ ఆఫ్ ప్రెజెన్స్ ఏంటి? ఇంకా మాస్టర్ గారు వివరించారంట ఈ ప్రశ్నలకన్నింటికి సమాధానం. అతడు అంతటా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉన్నాడు. భూమి, ఆకాశమంతటా అతని ప్రకాశమే. అతనిని స్మరించిన వారికి అతని వ్యక్తిత్వం, అతని ఉపస్థితి అనేది అనుభవమవుతుంది. ఎవరైతే ఆయనను స్మరిస్తారో వాళ్ళకి ఆయనను అనుభవపూర్తిగా వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంకా రజనీష్ ఇదంతా విని నమస్కరించి ఇంటికెళ్ళిపోయాడంట. ఇంకా రెండో రోజు క్లాస్‌లో తలనొస్తుందని సెలవడిగాడు రజనీష్ గారు. మాస్టర్ కోపంతో అరిచాడంట. "నీకు తలనొప్పి లేదు, అంతా అబద్ధం" అని చెప్పేసి. రజనీష్ అన్నాడు, "దాన్ని నేను అనుభవం చేస్తున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను నా తలనొప్పిని" అన్నారంట. మాస్టర్ అడిగాడు, "దాని ప్రమాణం ఏమిటి?" అంటే రజనీష్ అన్నాడంటే, "ఏది అనుభవం అవుతుందో దానికి ప్రమాణముండదు. దాని అనుభవమే దాని ప్రమాణము. గాలి మనకు అనుభవం అవుతుంది కానీ కనబడదు గదా! అగుపడదు కదా! అల్లా భగవంతుడు అగుపడడు. కానీ 5 సార్లు నమాజు చేస్తే వారు అతనిని అనుభవం చెందొచ్చు. అనుభూతిలోకి వస్తాడు. 5 సార్లు నమాజ్ చేసిన వాళ్ళకి అల్లా కనబడకపోయినా కూడా మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. ఇంకా మాస్టర్ గారికి నిన్న ఉదయం రజనీష్ అడిగిన దానికి సమాధానం చెప్పారు కదా! ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయంట. తర్వాత ఉపదేశించాడు, "భగవంతుడు అంతటా ఎల్లప్పుడూ ఉంటాడు. అతడు అందరికీ ఎల్లప్పుడూ అనుభవం అవుతాడు. నొప్పి కూడా అలానే ఒకరికి అవుతుంది, ఒకరికి కాకపోవచ్చు." రజనీష్ గారే చెప్తున్నారు ఇంకా కంటిన్యూయేషన్‌గా. భగవంతుడు అంతటా ఎల్లప్పుడూ ఉన్నట్టుగానే, అందరికీ ఎల్లప్పుడూ అనుభవం అవుతున్నట్టుగానే, నొప్పి కూడా అలానే ఒకరికి ఆ నొప్పి అనుభవం అవుతుంది, ఒకరికి కాకపోవచ్చు. ఒకవేళ అది అవుతే తగ్గుతుంది అని ఇక మౌనంగా కూర్చో అని ఆయనన్నారట. ఒకవేళ అది అవుతే తగ్గిపోతుంది అని, ఇక మౌనంగా కూర్చో అని ఆ మాస్టర్ అన్నారట. ఒకవేళ నీకు తలనొప్పి గిన అవుతే అదే తగ్గిపోతుందిలే. నువ్వు కూర్చో నోరు మూసుకొని కూర్చో అని అన్నారంట. ఇంకా రజనీష్ మౌనంగా కూర్చున్నాడు. శిక్షకు భయపడి కాదు. మరో పన్నాగం ఆలోచిస్తున్నారంట. ఏం చేయాలి అని చెప్పేసి. నిన్న మాస్టర్ తిరిగిన తర్వాత అలసట తీర్చుకోవడానికి అంటే ఆయన ఫస్ట్ నమాజ్ చేసి, నమాజ్ అయిపోయిన తర్వాత తిరగడానికెళ్తారు అని జెప్పారు గదా! అట్లానే నిన్న మాస్టర్ తిరిగి తర్వాత అలసట తీర్చుకోవడానికి మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చొని ఉండే. ఈరోజు కూడా అలానే కూర్చుంటాడు అని చెప్పేసి, ఈరోజు కూడా అలానే కూర్చున్నాడు కూడా ఆయన. ఆయన అప్పుడేం జేశారట, అతని తలపైన 2, 3 పచ్చి మామిడికాయలు పడ్డాయి. ఆ మాస్టర్ గారి తలపైన. ఆయన మామిడి చెట్టు కింద కూర్చుంటే. అతడు తల పట్టుకొని కూర్చున్నాడట. అవి తలపైన పడ్డాయి కదా! చిన్నగా రజనీషు చెట్టు నుండి కిందికి దిగి అమాయకంగా అడిగాడంట. "ఏమీ తలనొస్తుందా మాస్టర్ గారు?" అని. మాస్టరు అతని పైనుండి కిందికి చూస్తూ, ఆలోచిస్తూ అన్నాడు. "నీవు తెలివిగల కుశల మంచి పిల్లోడివి.
అంటే ఇంటెలిజెంట్‌వి, కేపబుల్ పర్సన్‌వి, గుడ్ బాయ్‌వి. ఈ మామిడి కాయలు పడవేసింది నీవే నాకు దెలుసు. కానీ నీవు నిజంగానే రుజువు చేశావు. తలనొప్పి కనబడకపోయినా దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతాం మనము అని. ఇక ముందు నీకు తలనొప్పి కారణంగా సెలవు అవసరం ఉంటే జస్ట్ క్లాస్‌లో కూర్చొని 2 వేళ్ళు పైకి లేపు. వెంబటే నేను నీకు సెలవిస్తాను. కానీ జాగ్రత్త ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళ మాస్టర్ జెప్పారంట. రజనీషు సంతోషంగా ఇంటికెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకో మాస్టర్ ఉన్నాడు కదండీ! రహమతుల్లా క్లాస్‌లో అతనికి ఎప్పుడంటే అప్పుడు సెలవు లభించేదంట. ఈ రహమతుల్లా సార్ క్లాస్‌లో చక్కగా ఆయనకి ఎప్పుడంటే అప్పుడు సెలవు లభించేది. క్లాస్ మొత్తము ఇట్లా సెలవు ఇస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుండేవాళ్ళంట. ఈయన క్లాస్‌లో ఎట్లా దొరుకుతుంది? రజనీష్ ఏం మంత్రం చేశాడు? అని చెప్పేసి పిల్లలందరూ అనుకునేవాళ్ళంట. కానీ ఇంక రెండో మాస్టరు తులస 'తులాసింహ' ఛాలెంజ్ ఉండిపోయింది. అతడు మొదలు చెంపదెబ్బ వేసి తర్వాత వినేవాడంట. మాట్లాడాలంటే ఏదన్నా చెప్పింది వినాలంటే ఫస్ట్ కొట్టేవాడంట. అతని చెంపదెబ్బ మొత్తం స్కూల్లో ఎంతో ప్రఖ్యాతి. రజనీషు అతని కొరకు ఇంక రెండో పన్నాగం గురించి ఆహ్, రెండవ గొప్ప పన్నాగాన్ని గురించి వెతుకుతున్నారు అని జెప్తున్నారు. ఈ బుక్కు పార్ట్ 1 బుక్ ఇక్కడికయిపోయిందండి. థాంక్ యూ.